వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. బీహార్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఇండి కూటమిలో విభేదాలు బయటపడుతున్నాయా అంటే బయటపడడం మాత్రమే కాదు, మీకు మాకు ఇక పడకపోవచ్చు బాబు, లాస్ట్ టైం ఇచ్చినటువంటి సీట్లలో పోటీ చేస్తే చేయండి, లేదంటే మొత్తం అన్ని సీట్లలో మేమే పోటీ చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీకి ఆర్జేడీ లాలూ ఫ్యామిలీ అనేది అల్టిమేటం ఇచ్చేసినట్టుగా తెలుస్తోంది. సో బీహార్లో చాలా కీలకమైనటువంటి మూమెంట్లో, ఎందుకంటే ఈ ఓట్లకి సంబంధించినటువంటి దాంట్లో రాహుల్ గాంధీ కాస్తంత గెయిన్ చేసుకున్నప్పటికీ కూడా, ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి అంశం, దాని మీద ఎక్కువ మాట్లాడక్కర్లేదు. అండ్ సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది, ఒకవేళ ఈ ఎస్ఐఆర్ అనేటువంటి దాంట్లో అవకతవకలు ఉన్నాయని తెలిస్తే మాత్రం తప్పకుండా మేము దాన్ని రద్దు చేస్తాము అని చెప్పి అభయ హస్తం ఇచ్చింది వాళ్ళకి. సో ఈ ఫెచ్చింగ్ అన్న మూమెంట్లోనే కాస్త ప్రజల నుంచి మద్దతు కూడా కూడగట్టుకోవాలి అనేటువంటి అలసత్వం, ఆ అవకాశాన్ని పక్కన పెట్టి అలసత్వంతో మొత్తానికి ఉన్నటువంటి విభేదాలు బయట పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అత్యాశకి పోతోంది. ఎప్పుడైనా ఇంతే, పోరాటం చేసి చివరాఖరికి వచ్చిన తర్వాత పోన్లే ఒక సానుభూతి అనేది కాంగ్రెస్ పార్టీ మీదకి వచ్చింది, పర్వాలేదురా వీళ్ళు బాగుపడుతున్నారు, ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు అనిపించుకునేటువంటి సందర్భం వచ్చిన తర్వాత చివరాఖరికి వచ్చేసి పూర్తి స్థాయిలో దాన్ని నేలమట్టం చేసేసుకుంటున్నారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సో ఆర్జేడీ తోటి పొత్తు పెట్టుకుని ఇండి కూటమిగా వాళ్ళు అక్కడ పోటీ చేయొచ్చు. ఆ పోటీ చేసేటువంటి తరుణంలో గతంలో బలవంతంగా ఆర్జేడీకి చాలా పట్టున్నటువంటి అనేక నియోజకవర్గాల్లో కూడా లేదు మేము గెలుస్తాం చూడండి అని చెప్పి 70 సీట్లు తీసుకుని ఇంత చేసి వాళ్ళు గెలిచినటువంటి లెక్కలు చూస్తే కేవలం 19 సీట్లు గెలిచారు, 70లో 19. వేరాజ్ 2020 సంవత్సరంలో 144 సీట్లకి పోటీ చేసి 75 సీట్లు గెలిచింది ఆర్జేడీ. 17 చోట్ల కేవలం 5,000 ఓట్లు మెజారిటీ దీంతో కోల్పోయింది. 5,000 ప్రత్యర్థులకు రావడంతో కోల్పోయింది అధికారాన్ని. లేదంటే అప్పట్లోనే వీళ్ళు ఈజీగా ఫెచాన్ అయిపోయేవారు. కానీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదం, పొత్తులో ఉన్నప్పుడు మేమే మంకుపట్టు పట్టడం, మేమే ఉండాలి, మాదే ఆధిపత్య ధోరణి ఉండాలి అనేటువంటి తత్వాన్ని ఇంకా వదులుకోవట్లా. అది వదులుకునేటట్టయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మంచి రోజులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాస్త. ఎందుకంటే ఏమనుకున్నా కాకపోయినా భారతదేశంలో చాలా అతిపెద్ద పార్టీ, జాతీయ పార్టీ, దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటిది. ఎందరో మహానుభావులు దాని నుంచి వచ్చారు. అఫ్కోర్స్ కొంతమంది కళంకితులు కూడా ఉన్నారనుకోండి, అది వేరే విషయం. ఇలాంటి పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, ఎవరు కాదన్నా అవునన్నా సరే కాంగ్రెస్ పార్టీ అనేది భారతదేశంలో ఉంటుంది అని ఎవరైనా ప్రయత్నం చేస్తారు. కానీ వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి మాకు ఈ ప్రయత్నాలు మాకేం అవసరం లేదు, మాకు మా మీదే నమ్మకం లేదు, ఇంక మేము మాట్లాడేది మేము చేసేది ఏముంది అన్నట్టుగా వీళ్ళ పరిస్థితి. బెంగాల్ ఆల్రెడీ వదిలేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ ఎప్పుడు ఇండి కూటమి నుంచి బాబు మీకు మాకు రామ్ రామ్, ఇక కుదరదు అని చెప్పి ఆవిడ కుంపటి ఆవిడ పెట్టుకుంది, ఆవిడ పని అనేది చేసుకుంటుంది. ఇక మిగతా వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళుగా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇక్కడికి వచ్చేసరికి బీహార్ అన్న ఈసారి ఓకే, ఒక ఐ ఓపెనర్ అవుతుంది, ఖచ్చితంగా బీహార్ నుంచి వీళ్ళు ఏమైనా చేస్తారు అనేటువంటి మూమెంట్ వచ్చేసరికి ఇక్కడేమో ఇలాగా. సో ఇక్కడ లాలూ కుటుంబం చాలా స్ట్రాటజిక్గా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ పార్టీ గతంలో లాగా మంకు పట్టి మాకు 70 సీట్లు కాదు, మాకు ఇంకా ఎక్కువ సీట్లు కావాలి, ఈక్వల్ షేర్ ఉండాల్సిందే సీట్లలో అంటే ఒప్పుకోవట్లేదు. లాస్ట్ టైం మీరు ఇచ్చినటువంటి షాక్ చాలు మాకు, మేము 144 తీసుకొని అందులో మేము 75 గెలిస్తే మీకు ఇచ్చినటువంటి 70లో కనీసం ఇన్ని కూడా గెలవలేకపోయారు, గెలిచినవి 19, ఓడిపోయినన్ని కూడా దాదాపు మాకు బలం ఉన్నటువంటి ఏరియాలే, అయినా సరే మీకు ఇచ్చాం పొత్తులో ధర్మంగా, మీరు మాత్రం ఏం చేశారు చెప్పింది వినకుండా. ఈ చెప్పింది వినకపోవడం అనేది కూడా ఒక చాలా బలహీనత కాంగ్రెస్ పార్టీకి అని చెప్పొచ్చు. అందుకే బీహార్లో కూడా ఈసారి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీని పక్కకు పెట్టేయాలి, అవసరం అయితే ఉన్నటువంటి అన్ని సీట్లలో 243 సీట్లలో కూడా మేము ఒంటరిగా పోటీ చేస్తాం, ఒంటరిగా పోటీ చేస్తే ఖచ్చితంగా మేము గెలిచేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా డిసైడ్ అయిపోయారు. దాంతో చెప్పడం జరుగుతోంది. సో ఢిల్లీలో ఓడిపోయింది, బీహార్లో ఇప్పుడు ఎలాగో పరిస్థితి అయితే దాదాపుగా చేయి జారిపోయినట్టే అంటున్నారు. లేదు చేయి జారకూడదు అంటే ఆర్జేడీ చెప్పిన దానికి విని కాంగ్రెస్ పార్టీ కూడా కలిసి పనిచేసినట్టయితే ఈసారి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదు అంటే ఇక పూర్తి స్థాయిలో దీని ఇంపాక్ట్ దేశం మొత్తం మీద కూడా పడుతుంది అనేది చెప్తున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు. మరి రాహుల్ గాంధీ ఏమైనా వినేటువంటి అవకాశం ఉందా? ఇండి కూటమిలో విభేదాలు అనేవి కూటమి కట్టిన దగ్గర నుంచే మొదలయ్యాయి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అప్పటి నుంచే ఈ విభేదాలు కనిపిస్తూనే ఉన్నాయి, మరి ఇంకా కొనసాగుతున్నాయి. మరి ఈ ఇండి కూటమి అనేది ఉంటుందా, అసలు ఉండదా? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.